ఆగండి, అందరూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటున్నారు. కానీ వార్ టూ పరిస్థితి ఏమనేది మనం మాట్లాడుకో. వార్ టూ మూవీ బాగాలేదని చెప్పి అందరూ ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ ఇందులో బాగున్న పాయింట్ గురించి మనం మాట్లాడుకుందామా? పాయింట్ నెంబర్ 1, ఈ మూవీలో స్టోరీ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే, ప్లాట్ విషయంగా మాట్లాడుకున్నట్టయితే, మీరు టైగర్ మూవీ అయినా కానీ, టైగర్ 3 అయినా కానీ, పఠాన్ అయినా కానీ, ఈ మూవీస్ అన్ని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దానిలో రొటీన్ స్టోరీ, కానీ ఇందులో మాత్రం చాలా బాగుంటుంది. అది చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 2, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ టైటిల్ సాంగ్ దగ్గర చాలా బాగా అందించినారు. కానీ సెకండ్ హాఫ్ లో 2-3 పాటలు చాలా లెట్ డౌన్ అయిపోయినాయి. ఇట్స్ ఓకే. కానీ రితిక్ రోషన్ బీజం కన్నా మన ఎన్టీఆర్ గారి బీజం ఏదైతే శైతాన్ అని వస్తుందో అదైతే ఎక్స్ట్రాడినరీ. స్పైలర్స్ మాట్లాడతాను, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా బాగాలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో పార్ట్ అయితే బాగాలేదు. అండ్ సెకండ్ హాఫ్ ఏదో గ్రాఫిక్ సీన్ ఉంటుందో, కార్ సీన్ అయితే అదైతే అందరికి తెలిసిపోతూ ఉంటుంది, బాగాలేదు. అండ్ కొన్ని సీన్లో మనం ఎక్స్ట్రా ఫిలిమ్స్ అంతా మనం ఎక్స్పెక్ట్ చేసేది కొన్ని చోట్ల సడన్ గా వాళ్ళు ఎమోషన్ యాడ్ చేయాలనుకుంటారు, అది మనకి ఎక్కదు. ఇంకా తప్పదు, అదొక్కటి మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంక టోటల్ గా మూవీ గురించి చెప్పాలంటే అయితే ఓకే, ఇట్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్, ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. సో నేను చెప్పేది ఏమంటే, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.